ప్రైజ్ ద లార్డ్. జై క్రీస్త్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరొక దినములో లెంట్ డేస్లో ఉంటున్న మనకి దేవుడు అద్భుతమైన రీతిలో తన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించుటకు, ఆరాధించుటకు, ఆయన మాటలు నెమరు వేసుకోవడానికి ఇచ్చిన ధన్యతకై దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తరలి ఉంచుకొని మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ, దయా, కనికరము కలిగిన గొప్ప దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. మరొక దినములో నీ పాదాల చెంతకు మమ్మల్ని నడిపించినందుకు, సజీవులుగా మీరు మమ్మల్ని నైనా నిలబెట్టినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రపంచంలో జరుగుతున్న అనేకమైన యుద్ధాలైననేమి, అయా మరి ఎక్కడెక్కడ జరుగుతున్న భూకంపాలైతేనేమి, ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా నైనా మా యొక్క దేశాన్ని, మా యొక్క రాష్ట్రాన్ని మీ దృష్టిలో మీరు జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు స్తోత్రాలు. ప్రత్యేకంగా లెంట్ డేస్లో ఉంటున్న బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాను. ఏ రీతిగా నీ సన్నిధిలో మొరపెట్టాలో, ప్రార్థించాలో అయినా నేర్పండి. బేతేలు క్రీస్తుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా జరుగుతున్న ఈ యొక్క కూడికలో పాలు పంపుకుంటున్న ప్రతి బిడ్డను దేశ విదేశాల నుంచి కూడా నాయనా వారిని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. మాలో ఏకాగ్రతను దయచేయండి. కొన్ని నిమిషాలు నీ సన్నిధిలో ఉంటున్న మాకు వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు దయచేయగలరని మాట్లాడేది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరు. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మరి ఒక పాటను పాడుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరొక పాటను పాడుకుందాం. సిలువను మోసి ఈ లోకమును తల క్రిందలు చేయు తరుణమిదే. సిలువను తల క్రిందలు చేయు లేలేము సుదరుడాని, లేలేము సుదరుడా ప్రకటించును యేసు నామమును, యేసు నామమును సోమరియేలానిది ఈ ధరను లేపెడు సోమరియేలానిది చెదవు ఈ ధరను లేపెడు సిలువను మోసి తల క్రిందులు చేయు తరుణమిదే. పరిశుద్ధాత్మ కవచము తొణగి నడుము కట్టి తయారగుమా. శుద్ధాత్మ కవచము తొణగి నీ నడుము కట్టి తయారగుమా. సోదరుడా ప్రతి వీధికి సువార్తను చాటెడు సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సిలువను మోసి తల క్రిందులు చేయు లోకరక్షణకై ప్రభు యేసు దీక్షతో నరుదించెను ఈ ధరకు. లోకరక్షణకై ప్రభు యేసు దీక్షతో నరుదించెను ధరకు. వెలుగున్
మనకు నీచెను తన స్తుతులను పాడెడు వెలుగును మనకు నీచెను తన స్తుతులను పాడేడి సమయమిదే సిలువను మోసి ఈ లోకమును తన క్రిందులు చేయు తరుణమిదే పాతాళమునకు నీ పాప నిద్రను విడనాడు పాతాళమున కొనిపోయేడు నీ పాప నిద్రను విడనాడు సిలువా మార్మం నెరుగుము నిప్పుడే కునికెడు సమయం కాదిది ప్రియుడా సిలువా మార్మం ఎరుగుము ఇప్పుడే కునికెడు సమయం కాదిది ప్రియుడా సిలువను ఈ లోకమును తన క్రిందులు చేయు రాక్షింపబడుట శిల్చినతో పశ్చాత్తాప పడు మీ దినమే రక్షించుట కాచించినతో పశ్చాత్తాపము పడు మీ దినమే కలుషాత్ముడతడు నికను కునుమాని తీర్పు సమయమిదే కలుషాత్ముడతడు వేళనికన్ కనుమాని తీర్పు సమయమిదే సిలువను ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది. యోవేలు గ్రంథము 1వ అధ్యాయంలో మరి 2వ వచనము 3వ వచనము చదువుతూ ఉన్నాను. పెద్దలారా ఆలకించుడి, దేశ కాపస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములో గాని మీ పితరుల దినములో కానీ జరిగినదా? మరి యోవేలుతో ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యోవేలుకు దేవుడు ప్రత్యక్షమై తనతో మాట్లాడుతున్న విషయాన్ని దేవుడు కలల ద్వారా, దర్శనాల ద్వారా, మెల్లనైనా స్వరముతో మాట్లాడే దేవుడు. అది ఆది నుంచి నేటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నది. దాని భాగంలోనే యోయేలుతో కూడా దేవుడు ప్రత్యక్షమై యెహోవా వాక్కు ఆయనతో మాట్లాడుతుంది. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురు వస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములో గాని మీ పితరుల దినములో కాని జరిగినదా? నేటి దినాలను కూడా మనం గమనించినట్లయితే ఆనాటి దినాలుగానే నేటి దినాలు ఉంటూ ఉన్నాయి. దేశ పరిస్థితుల్లో, ప్రపంచ పరిస్థితుల్లో ఏం బాగలేవు. 3వ ప్రపంచ యుద్ధం వైపు కొనసాగుతుంది. ఇప్పటికే భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు మొదలైపోతున్నాయి.
ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క రాకడకు సూచనగా గమనించాలి. క్రీస్తు రాకడకు మునుపు యుద్ధాలు, భూకంపాలు, సీజన్లో వచ్చే వ్యాధులు, భయంకరమైన కరువు, ఇవన్నీ కూడా దగ్గరలోనే మనకు అగుపడుతున్నాయి. కాబట్టి భక్తులతో మాట్లాడుతున్న మాటలతో మనతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోయే తరం వారికి తెలియజేయుదురు. ఆ రోజుల్లోనే దేవుడు మన పితరుడైన యోహేలుతో మాట్లాడాడు. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయడని అప్పుడు చెప్పాడు. నేటి దినాల్లో కూడా మనము తెలియపరచాలి. నేటి దినాల్లో కూడా మన బిడ్డలకు తెలియపరిచినట్టయితే వారు వారి బిడ్డలకు తెలియపరుస్తారు. పదమూడవ వచనం, యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయు వారలారా రోదనలు చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడపుడి. ఇక్కడ సేవకుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. మొదట సంఘ కాపరులతో మాట్లాడుతూనే కదా సంఘము చెవియొగుతుంది, సంఘము దేవునికి లోపడుతుంది. మొదట కాపరి అనేవాడే సంఘానికి మూల రాయిగా నిలబడాలి. యాజకులారా గోనె పట్ట కట్టుకొనుడి, అంగలార్చుడి, ఉపవాస దినములను ప్రతిష్ఠించుకొనుడి, బూడిదను పూసుకొనుడి, అంగలార్చండి. బలిపీఠము యొక్క పరిచర్య చేయు వారలారా రోదన చేయుడి. రోదన అనగా ఓ అని ఏడపడం కాదు, దేవునికి విన్నపాలు తెలియచేయడం, ఏడుస్తూ మనోవేదన. సమూయేలు గ్రంథంలో హన్నా చేసినట్టు రోదన ఎలా ఉండాలి? మనస్ఫూర్తిగా తన మహిమర్చిపోయాడు తన శరీరాన్ని. నుంచి భక్తుడైన ఏలియా గమనిస్తున్నాడు. ఆమె రోదన, ఆమె వేదన చూస్తున్నాడు. కానీ ఈయన ఏమనుకుంటున్నాడు? ఆ రోదనను చూసి ఆమె మత్తురాలై పడ్డది, అంతగా రోధిస్తుంది. తనలో తాను దేవుని దగ్గర మొరపెట్టుతుంది, రోదన చేస్తుంది. ఏదో పొందుకోవాలని, ఏదో ఆశించింది, ఏదో జరగాలని. అది రోదన దేవుని పాదాలను తచ్చేసింది. హల్లెలూయా. ఆమెతో దేవుడు మాట్లాడాడు. నువ్వు అనుకున్నది నీకు జరుగుతుంది, పో. అలాగని ఇక్కడ కూడా యాజకులతో దేవుడు మాట్లాడుతున్నాడు. యోయేలుతో మాట్లాడి చెప్పమంటాడు. రోదన చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రంతయు గడుపుడి, నైవేద్యములను ప్రాణార్పణను మీ దేవుని మందిరములో మునకును రాకుండా నిలిచిపోయి. దేవుని సన్నిధికి ఏమి రాకుండా ఉండాలట? నైవేద్యములు, ప్రాణార్పణ మీ దేవుని సన్నిధికి రావు, నిలిపివేయడం. అంటే మీరు కంప్లీట్గా ఉపవాస దినములను ప్రతిష్ఠించుకున్నది. అంగలార్చండి, రోదనలు చేయండి.
ఈరోజు ఈ మాట నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడున్న దేశంలో పరిస్థితి బాగలేదు. దేశం యొక్క సుఖక్షేమములు దాంట్లో మనము కూడా ఉండాలి అంటే, మన దేశము కూడా సుఖవంతమైన జీవితాలు ప్రజలు అనుభవించాలి అంటే, జరుగుతున్న యుద్ధాల వైపు మన ప్రార్థన, మన అంగలార్పు, మన రోదనలను దేవునికి మొరపెట్టాలి. దేశానికి, ప్రపంచానికి శాంతి కలగచేవాడు ఆయనే. క్రైస్తవులుగా, క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు అనుచరులుగా మనము నమ్మేది ఆయన చేతిలోనే శాంతి, సమాధానం ఉంది. కాబట్టి ఈ యొక్క లెంట్ డేస్ లో మనము దేవుని ఎదుట యాజకులైన, ఆయనను ప్రేమించిన బిడ్డలు, సంఘములో సంఘస్థులైన ప్రతి వారు కూడా పరిస్థితి ప్రభావాలను బట్టి దేవుణ్ణి బ్రతిమిలాడాలి. ప్రపంచానికి శాంతి, నెమ్మది కలగాలి. 14వ వచనం, ఉపవాసము ప్రతిష్ఠించుడి, వ్రత దినములు ఏర్పరచుకొనుడి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై పేదలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఇది యోవేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎగ్జాక్ట్లీ నేటి దినానికి సరిపోయే వచనాలు కూడా ఇవే. ఇప్పుడు స్టిల్ జరుగుతున్న ప్రపంచానికి ఇవే మాటలు కావాలి. ఉపవాస దినములను ప్రతిష్ఠించుడి, వ్రత దినములను ఏర్పరచుకునుడి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను దేశములో ఉన్న జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఇది కదా చేయాల్సింది. ఉత్తగానే శాంతి రావాలి, సమాధానం రావాలి, నెమ్మది రావాలి అంటే రాదు. ప్రణాళిక ఇక్కడ ఉంది. ఈ ప్రణాళికను మనము ప్రతిష్ఠించి ముందుకు కొనసాగినట్టయితే లేరనుకోవడానికి లేదండి. చాలా మంది వాక్యానుసారమైన ఉపవాస దినములను నెరవేరుస్తున్నారు కాబట్టియే ఈరోజు ఇంతైనా శాంతిని మనం అనుభవిస్తున్నాం. ఉన్నారు, వాక్యానుసారమైన బిడ్డలు ఉన్నారు. వాక్యం చెప్పినట్టుగా తూచా తప్పక నెరవేర్చు ఆత్మీయ బిడ్డలు, ఆత్మీయ దైవజనులు, యాజకులు ఉన్నారు. లేరనుకోవద్దు. కాబట్టి ఇక్కడ మరి ఈ యొక్క ఉపవాస దినములను మనం ఉంటున్నాం. ఆల్రెడీ 40 దినాలు ఉపవాసం ఉంటున్నాం. అందులో భాగస్వాములుగా పెద్దలను, దేశ ప్రజలను, వారిని ఉద్దేశించి మొదలు పెడితే బాగుంటుంది. 15వ వచనం, ఆహా యెహోవా దినములు వచ్చనే ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలనే సర్వశక్తి నుండి వచ్చును. చూసారా? ఆహా యెహోవా దినము వచ్చనే, అది ఎంత భయంకరమైన దినం. జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం, యుద్ధాలు, భూకంపాలు, ఆయన రాకడకు సూచనలు. 16వ వచనం, మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఈ
ఇంకా సంతోషమును ఉల్లాసమును నిలిచిపోయెను. ఉత్సాహమును నిలిచిపోయెను. మన ఆహారము నాశనమాయను. అంత ఘోరం చూడండి. ఇక సంతోషమును ఉల్లాసము ఏమైపోతుందంట? స్టాప్ అయిపోతుంది, నిలిచిపోతుంది. సంతోషం ఉండదు, ఉల్లాసం ఉండదు, ఆహారం ఉండదు. భయంకరమైన దినం. 17వ వచనం, మితము విత్తనము మట్టి పెదల క్రింద కూలిపోవచ్చున్నది. విత్తనము మట్టి పెళ్ళ క్రింద కురిలిపోవచ్చున్నది. పైరు మాడిపోయినందున ధాన్యపు పోట్లు వట్టివాయెను. కళ్ళపు పోట్లు నేలపడి ఉన్నవి. ఇక్కడ చూడండి, విత్తనము మట్టి, మరి ఎప్పుడైతే మట్టి పెడ్డల్లో ఇరుక్కుపోయి కుళ్ళిపోతుందో పైరు మాడిపోదు. ధాన్యము మరి అవి ఒటివైతే, ఎందుకంటే ఇది అక్కడ ఫలభరితమైన విత్తనం లేదు, అక్కడ ఎండిపోతుంది. కాబట్టి ధాన్యము సమకూర్చే, నిల్వ చేసే, ఆ ధాన్యపు నిల్వ చేసే అవన్నీ కూడా ఏమై ఉంటాయి? ఒట్టిగా ఖాళీగా ఉంటాయి. ఫలభరితమైన జీవితం లేదు అక్కడ. విత్తనము కురిలిపోతా ఉంది భూమిలో. అది ఫలిస్తే కదా, అభివృద్ధిలోనికి వస్తే కదా ఆ ధాన్యము సమకూర్చడానికి. లేకపోతే అవి ఒట్టివే. మరి 18వ వచనం, మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి. ఎద్దులు మందలుగా కూడి ఆకలి. ఇది కరువుకు నిదర్శనం. ఫలించకపోతే ఎడ్లకి అని మేకలకు గాని ఆహారం దొరకదు. ఆహారము దొరకదు. మేత మేయటానికి పశువులకు మరి ఏమీ ఉండదు. అగ్ని చేత మేత స్థలములో కాల్చి ఉన్నవి. మంట తోట చెట్లన్నీ కాల్చివేసింది. యెహోవా నీకే నేను మొరపెడుచున్నాను. ఈ పరిస్థితులను బట్టి భక్తుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఈ శ్రమలకు, ఏ శ్రమలకు? ఇక్కడ విత్తనము భూమి మీద వేసిన పండకపోయినా, ధాన్యము లేకపోయినా, తొట్లు ఖాళీగా ఉన్నా, మేత మేయుటకు పశువులకు బహుగా, మరి ఎడ్లకు మేకలకు మేత లేకపోయి ఆకలిగొని అల్లాడుచున్నప్పటికీ, గొర్రెల మంద చెడిపోవచ్చున్నవి అయినప్పటికీ, అగ్ని చేత మేత స్థలములు కాల్చివేసినవి, మంట తోట చెట్లని కాల్చి, అయినా ఈ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, ఇవన్నీ జరుగుతున్న కరువును బట్టి దేవుని సన్నిధిలో భక్తుడు ఏం చేస్తున్నాడు? యెహోవా నీకే నేను మొర్రపెట్టుచున్నాను అంటున్నాడు. ఈ సమస్య గుండంగా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండంగా భక్తుడు ఎవరికి మొరపెడుతున్నాడు? తిడుతున్నాడు దేవుణ్ణి. దేవునికి అప్పచెప్తున్నాడు. ఆహారం లేకపోయినా, భూమిలో విత్తనం మొలవకపోయినా, పశువులకు మేత లేకపోయినా, అగ్ని చేత కాల్చబడినా ఎవరికి ఇస్తున్నాడు? దేవునికే చెప్తున్నాడు. ఎవరికి చెప్పాలి ఇప్పుడు? మనం కూడా. ఎవరిని అడగాలి ఇప్పుడు? మనం కూడా దేవునికే. జరుగుతున్న పరిణామాన్ని బట్టి ఆయనకే వివరించాలి. మరి ఆ రకముగా భక్తుడు యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను. నదులు ఎండిపోయినాయి, అగ్ని చేత మేత స్థలములను కాల్చివే చూచి పశువులు
నీకు మొరపెట్టుచున్నవి. ఏం చేస్తున్నాయంటే పశువులన్నీ మొరపెట్టుచున్నవి. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఇంత గొప్ప సంగతి. ఆ రోజుల్లోనే దేవుని సన్నిధిలో మొరపెట్టిన వాళ్ళు ఉన్నారు. నేటి దినంలో కూడా అదే మొర రిపీట్ చేయాల్సిన సమయం, అదే మొర దేవుని సన్నిధిలో మొరపెట్టుకునే సమయం, అంగలార్చే సమయం, రోదనలు చేసే సమయం. ఉపవాస దినములను ప్రతిష్ఠించుడి, వ్రత దినములు ఏర్పరచుకున్నాడు. ఒక ప్రత్యేకమైన దినాలుగా దేవుని ఎదుట కనపడటానికి ఇష్టపడండి. అదే ఇది అనుకూలమైన సమయం, ఇదే మంచిది. నేటి దినమే మన క్షేమము కొరకు, దేశ క్షేమము కొరకు అంగలార్చే దినము, రోదనలు చేసే దినము, ఉపవాస దినములను ప్రతిష్ఠించుకొని వ్రత దినములను ఏర్పరచుకునేది ఇదే మంచి అనుకూలమైన సమయం. అర్థమవుతుందా? ఒకవేళ దేవుడు ఈ వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళినట్టయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసు ప్రభువా, ఉపవాస దినములో ఉంటున్న మాకు యోయేలుతో ప్రత్యక్షమై యెహోవా వాక్కు ఇచ్చిన మాటలు తిరిగి మొదటి గ్రంథములోని కొన్ని వచనాలు ప్రభువా మేము ధ్యానములోనికి తీసుకున్నాం. వాటిని ధ్యానించాము. మేము కూడా జరుగుతున్న పరిణామాలని బట్టి, ప్రపంచములో జరుగుతున్న యుద్ధాలనేమి, భూకంపాలనేమి, అగ్ని జ్వాలలేమి, మంచు తుఫానులేమి, అయా కరోనా లాంటి వైరస్లేమి, ఇవన్నీ క్షేమము కొరకు దాసునితో పొలములో విత్తనం వేసిన పండకపోయినా, పశువులకు అయా మేత లేకపోయినా, గొర్రెలకు మేత లేకపోయినా, అగ్ని చేత కాల్చివేయబడినప్పటికీ ఆయన తీసుకున్న యెహోవాను నేను మొరపెట్టుచున్నాను. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను. అలాంటి నిర్ణయం బేతేలు క్రిస్టియన్ ఫేస్బుక్ లైవ్ ద్వారా అయా ఉపవాస దినములను వారు యాజకులేమి గోనెపట్ట కట్టుకొని అంగలారుస్తూ అయా మరి దేవుని యొక్క బలిపీఠం పరిచర్య చేస్తున్నవారు, రోదనలను చేస్తూ ఉపవాస దినములను ప్రకటించుకొని వ్రత దినములను తీర్మానము తీసుకొని నీ ఎదుట మోకరించి ప్రత్యేక దినములుగా మేము భావించి నడవటానికి సహాయపడండి. మాకున్న ఈ భయంకరమైన పరిస్థితులు, కరువు దినాలు రాబోతున్నాయి. 3వ ప్రపంచ యుద్ధం ఆరంభ దశలోకి వెళ్తున్నాం. ఇక్కడే ఇది స్టాప్ అవును గాక. ఇప్పటికే పెను నష్టం అనేకమైన దేశాల్లో ఆరంభమవుతుంది. దాంట్లో మా దేశం భారతదేశం, మా ప్రాంతం తెలంగాణ ప్రాంతం మాకు కూడా సంభవిస్తుంది. అయినా ఈ అద్భుతమైన దినాల్లో, ఈ కరువు దినాలను గురించి మేము ప్రార్థిస్తున్నాం. ఈ శ్రమ దినాల గురించి ప్రార్థిస్తున్నాం. మా మొర ఆలకించమని నీ సన్నిధిలో బ్రతిమలాడుచున్నాం. బేతేలు క్రిస్టియన్ ఫేస్బుక్ లైవ్ లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అందులో మా కుటుంబాన్ని అయా, మా తల్లింటి వారిని, తండ్రింటి వారిని, నానదములను, రక్త సంబంధం, బంధుమిత్రులను, స్నేహితులను, క్లాస్మేట్లను, ప్రభా మంగనూరు వంశస్థులను, ప్రతి కుటుంబాన్ని నీ కృపలో ఆదరించి కాపాడమని చేస్తున్న పరిచర్లు, అద్భుతమైన పరిచర్లో ప్రభా సహాయాన్ని దయచేయండి. నాని పేరెంట్స్ని బట్టి రాకపోకలు తోడుగుండని,
అదే రీతిగా బామర్దలు మరదలు వదిన వారికి ఇచ్చిన పిల్లలను కుటుంబాలను బట్టి అయా మరి ఎస్లి మామను నిర్మయ మామను పెద్దలను వదిన బట్టి బలహీనతలో ఆరోగ్యాలను దయచేయమని ప్రత్యేకంగా నాని డూబును జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలము బిడ్డలకు దయచేయమని చిన్నది సుసన్న సాత్విక అయా మరి ఎగ్జామ్స్ రాసి నేటికి ఎగ్జామ్స్ ముగించుకున్నది మరి ఉన్నతమైన తరగతి 7వ తరగతిలోనికి తాను అడుగుపెట్టనై ఉంటుండగా 6వ తరగతిలో అద్భుతమైన మార్కులతో పాస్ అయ్యి అటు తల్లిదండ్రులను తాతలను అవ్వలను అయా సంతోషపెట్టే బిడ్డగా బిడ్డను దీవించున్నాను. అలాగనే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలు 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి కూడా వారి యొక్క తల్లిదండ్రులను సంఘస్థులను సంతోషపెట్టే బిడ్డగా మంచి మార్కులతో పాస్ అవుటకు సహాయం దయచేయండి. రాష్ట్రముకి ఇచ్చిన ఆరోగ్య బలం శక్తిని బట్టి వందనాలు. చిన్న ఆరోగ్య సేవలో వాడబట్టుకు సహాయం దయచేయండి. నాలో ఉన్న బీపీ షుగర్ సమస్తమైన వ్యాధి బాధలను పెట్టాను. ఉద్యోగంలోను ఆన్లైన్ సర్వీస్ ద్వారా వాడుకుంటున్నందుకు వందనాలు. పాలిచ్చు వారిని కరణైన వారిని జ్ఞాపకం చేసుకుని వివాహ దినము జన్మదిన జరుపుతున్న పిల్లలను మెండారుగా దీవించి హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మొక్కాల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత విడుదల యేసునామములో కలుగునుగా కానీ ప్రార్థిస్తారు. ప్రత్యేకంగా లైవ్ లోనైనా ప్రార్థన రిక్వెస్ట్ అడిగిన ప్రతి బిడ్డల యొక్క ప్రార్థనలు వారి యొక్క రిక్వెస్ట్లను ప్రభు స్వీకరించండి. కావలసిన సహాయాన్ని దయచేయండి. ఇరుగు పొరుగు వారిని దీవించండి. ఏకేటవలను నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని కుషాగుడిలో పనిచేస్తున్న తోటి అయా మరి ఉద్యోగులు అందరినీ కూడా నీ రెక్కల కింద భద్రపరచండి. ప్రత్యేకంగా భయంకరమైన రాత్రి సమీపిస్తుండగా మీరు ఇచ్చిన ఆహారాన్ని భుజించి అయాసుకమైన నిద్రను చురుకైన మేలకర్మకు దయచేయండి. ఈ రాత్రికాల ఆశీర్వాదాలు దీవెనలు మెండుగా అనుగ్రహించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమని కూడిన మనకును సకల ప్రజలు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైనడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.